హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు సెకండ్ డే గృహప్రవేశం వీడియో అండి. మా అక్క వాళ్ళది ఫస్ట్ డే అప్లోడ్ చేసిన సెకండ్ డే గృహప్రవేశం అండి. మార్నింగ్ 4 o'clockకి ఇది వీడియో తీస్తున్నాం అనమాట. గంగ పూజకి అయితే నేను రెడీ చేస్తున్నానండి అవుట్ సైడ్. ఇంకా గృహప్రవేశం చేయించడానికి పూజారి అయితే అంతా రెడీ చేస్తున్నాడు అనమాట. చూడండి, అమ్మవారిని అలంకారం చేసినారనమాట. డెకరేట్ అయితే బాగా చేసినారు ఈ స్వామి. చూడండి, నీట్ గా ఫినిషింగ్ అనమాట. చాలా బాగా కలర్ కాంబినేషన్, ఫ్లవర్స్ కూడా అంత కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి అనమాట. అమ్మవారు అయితే చాలా బాగా కనిపిస్తున్నారు. చూడండి, కలశ స్థాపన అంతా చేసినారు స్వామి వారు. నేను అమ్మవారిని ఇంకొకసారి చూపిద్దామని మరి చూపిస్తున్నానండి. చూడండి, క్లోజప్ లో చూపిస్తున్నాను. మంచిగా నిదానంగా మంత్రాలన్నీ చదివి బాగా చేసినాను అనమాట స్వామి. ఇప్పుడు బయట చూడండి, గోవుకి పూజ చేసినాడు. నేనైతే గంగ పూజకని కలశాలు 5 కలశాలు రెడీ చేసి తాంబూలం అంతా రెడీ చేసినాను. ఇటు సైడ్ వచ్చేసి గోవుకి అంతా పూజ చేసినారు అనమాట. గోవు కాళ్ళు కడిగి మామూలుకి బొట్లు పెడుతున్నారు అనమాట. చూడండి, ఇట్లా పెడుతున్నారు. బ్లౌజ్ ముక్క అయితే కప్పినారు. బొట్లు పెట్టేసి ఆవుకి గోవుకి తాంబూలం అయితే పెట్టారు. మంగళహారతి కూడా చేస్తారు, చూపిస్తానండి. ఇక్కడ నాది గంగ పూజకి అంతా రెడీ అయిపోయింది. స్వామికి చెప్పి లోపల పెట్టేసి వచ్చేసి అనమాట. చూడండి, ఇలా ఉంది అమ్మవారు. లక్ష్మీ పూజ చేసినారని చెప్పినాను కదండి లాస్ట్ వీడియోలో. చూడండి, ఇలానే. ఇది మార్నింగ్, మన నైట్, ఇది మార్నింగ్. చూడండి, స్వామివారు గోపూజ నీట్గా మంత్రాలన్నీ చెప్పేసి నీట్గా ఆరమేసి పసుపు కుంకుమ బట్టలన్నీ పెట్టిపిచ్చి నీట్గా మంత్రాలతో స్వామివారు అక్షంతలతో గోపూజను అయితే చేసినారు బయట. చాలా మంచిగా చేసినారు అయ్యవారు అయితే. నాకైతే మనస్ఫూర్తిగా పూజ చేసినట్టు అనిపించింది అనమాట. కొంతమంది తొందరగా టైం అయిందని తొందరగా మంత్రాలు అవి చెప్పేసేసి త్వరగా చేస్తారు. నీట్గా టైమింగ్ ప్రకారం, పద్ధతి ప్రకారం చేసినాడు అనమాట ఈ స్వామి వారు. నిదానంగా చేసినారు. చూడండి, గోవు బెదర్తుంది ముందుగానే నీట్గా నిదానంగా చేసినారు అనమాట. చూపిస్తాను. హార్క్యమర్క్యం సమర్పయామి, ఆచమనమాచమనం సమర్పయామి, స్నానాంగాచమనం సమర్పయామి, హరిద్రాచూర్ణం సమర్పయామి, కుంకుమచూర్ణం సమర్పయామి, పుష్పమాలికాన్ సమర్పయామి, పుష్పై పూజయామి. ప్రకృత్యై నమః, వికృత్యై నమః, విద్యాయై నమః, హరిప్రదాయ నమః, శుద్ధాయ నమః, సురభ్యై నమః, పరమాత్మేకాయ నమః, వాచాయ నమః, పద్మాలయాయ నమః, స్వచ్ఛాయ నమః, స్వహాయ నమః, స్వదాయ నమః, ధాన్యై నమః, నిత్యపుష్టాయ నమః, విభావర్యాయ నమః, ఆదిత్యాయ నమః, దీప్తాయ నమః, సుందరధారిణ్యై నమః, కమలాయ నమః, కాంతాయ నమః, కమలాక్షై నమః, కమలసంభవాయ నమః, అనుగ్రహప్రదాయ నమః, గో మహాలక్ష్మి అంబికాయ నమః. నామార్చన పూజాన్ సమర్పయామి. ఓ ಮಾಡ್ಬಿಟ್ಟು ಆ 4 ಗಂಟೆ ಬುಕ್ ಮಾಡಬೇಕು. ಸಿದ್ಧಲಕ್ಷ್ಮೀ గోవుకైతే అరటిపండు తినిపించి పూజ ముగించుకొని ఆ గోవుకు అరటిపండు తినిపించారనమాట. ఇప్పుడైతే మంగళహారతి ఇస్తున్నారు. మంగళహారతి ఇచ్చి ఇప్పుడు గోప్రవేశానికి తీసుకెళ్తారనమాట. చూడండి, గోవు నీట్గా తీసుకెళ్తున్నారు. జారుతుందనేసి, టైల్స్ జారుతుందనేసి సంచులు జమకన అంతా వేసినారనమాట. బియ్యము బెల్లము తినిపించుకుంటూ గోవుని లోపలికి పిలుచుకుంటున్నారు అనమాట. చూడండి, కుడికాలు పెట్టి వెళ్ళిందనమాట. అంత శుభప్రదంగానే జరిగిందండి గోప్రవేశం అయితే. చూడండి, ఇలా బియ్యం బెల్లం పెట్టితో తినిపిస్తూ ముందుకెళ్తూ ఉంటే బెదరుకున్నట్లు నీట్గా వెళ్ళిందనమాట. కొంతమందికి అయితే జనాలు చూసి ఎదురుతుంది అనమాట, లోనికి వెళ్ళుకున్నట్లు. చూడండి, నీట్గా వెళ్ళిపోయింది. మేమైతే సంచులు జమకానం వేసినాం అనమాట. జారకుండా ఉండాలి కదండి, అందుకనేసి. చూడండి, నీట్గా వెళ్ళిందనమాట. జమకాన్ వేసి తిప్పించుకొని వచ్చినాం అనమాట. బియ్యం బెల్లం కలిపింది నీట్గా తినేసింది అనమాట మొత్తం. ఇంకా బయటికి తిప్పించుకునేందుకు మళ్ళీ ఒక జమకానం అటు సైడ్ వేసేసి మా అన్న వాళ్ళిద్దరూ తిప్పుతున్నారు. ఇట్లా పట్టుకొని తిప్పించుకొని ఒక రౌండ్ వెళ్ళిందనమాట. నీట్గా బెదరకుండా నీట్గా వెళ్ళి వచ్చింది అనమాట. చాలా నెమ్మదిగా చేసినారు ఈ స్వామివారు. టైం ప్రకారం తెల్లారు 5 o'clockకి కరెక్ట్గా లోన్కి వేసినారు అనమాట. చూడండి,
ఇంకా ఆవు కూడా నీట్గా తినేసి చూడండి నీట్గా తిప్పుకున్నారనమాట, ఏం బెదరలేదు. చూడండి ఇలా తిప్పుకొని నీట్గా వచ్చినారనమాట. ఇలా చూడండి చూడండి నీట్గా తినిపించుకుంటే ఆవు నీట్గా వచ్చిందనమాట. గోప్రవేశం అయితే సుఖప్రదంగా అయిందండి, సంతోషప్రదంగా కూడా అయింది, చాలా హ్యాపీ. ఇంకా గోవుని తిప్పించుకొని వచ్చేసి ఇప్పుడు గంగ పూజకి స్వామి రెడీ చేస్తున్నాడు అనమాట. స్వామితో అందరితోనూ ముత్తైదులతో పూజ చేపిస్తున్నారు. చూడండి ఇలా 5 మంది ముత్తైదులతో గో పూజ చేపించేసి తీసుకొచ్చినారనమాట. బిందెలు తీసుకొచ్చి ఇప్పుడు వాకిలి దగ్గర పూజ చేపిస్తున్నారు అనమాట. ధ్రువంతే రాధావరుణో ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాశ్వంధారయతాన్ ధ్రువన్ కీళికారోపణ ముహూర్తః ముహూర్తో హస్తైత్యన వృందంతు. ನಾನು ಓದಿದ್ದೀನಿ, ಸುಮ್ಮನೆ ಅದನ್ನ ಇಟ್ಕೊಂಡು ಆ ಸುತ್ತಿಗೆ ಆ ಕಡೆ ನೋಡಿ ಮಸ್ತು ಹಾಲು ತಗೋಪ. ಎಲ್ಲ ಹೊಟ್ಟೋಗಿದೆ ಅಮ್ಮಯ್ಯ. ಪಾಲು తీసుకొని ಉಪ್ಪು తీసుకొని ಅದ್ದಿ 3 ಇಡ್ಲಿಕ್ಕಿನೋ. ಯಾಕಪ್ಪ ಅಂದರೆ ಅದಕ್ಕೆ ನೋವು ಮಾಡಿರ್ತೀವಲ್ಲ ಅದಕ್ಕೆ ಮಾತ್ರ ಹಾಲು ಹಾಕ್ಬೋದು. ನೋಡಿ ಇದ್ರ ಮೇಲೆ ಹಾಗೆ ಹಂಗೆ ಅರಿಶಿನ ಕುಂಕುಮ ಹಚ್ಚೋದು ಅದಕ್ಕೆ. ಅದರ ನಿಂಬೆ ಅರಿಶಿನ ಕುಂಕುಮ ಹಾಕ್ಕೊಂಡು ಹಾಗೆ ಮಣ್ಣಾಕಿ ಒಂದು ವರ್ಷ ಹಿಂದ್ಕೊಟ್ಟು ಕೀಳಿಕಾರೋಪಣ ಮುಹೂರ್ತ ಸುಮುಹೂರ್ತ ಅತಿ ಜನಗಂತೂ ಒಂದು నమస్కరోమి. అక్కడే కొట్టుకోండి. ఓం హర ఓం హర ఓం హర ఇంద్రస్తోనే మంత్రసేన మధ్యగం వాచేన సకలేన రక్షాన్ ధారయామి నమస్కరోమి. అక్షత వేదాంత ప్రతిగ్రహస్య ప్రకృతివ్యత్య యపరస్య మహిత్రః వేదో పునఃస్వామి సమర్పయామి. ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಯೋಗ ಆಗಿ ದೇವತೆಗಳು ಕೂಡ ಬಂದು ಹೊರಗಡೆ ಹೋದಾಗ ಮೊದಲು ಹಂಗೆ ಹೇಳ್ತಾರೆ. ಇವಾಗ ಏನು ಮಾಡೋದಪ್ಪ ಅಂದರೆ ಗೋಪ್ರವೇಶ ಅಂದರೆ ಏನೋ ಅನ್ಕೊಂತಾರೆ ಅಂದ್ಬಿಟ್ಟು ಗೃಹ ಪ್ರವೇಶ ಅಂತ ಮಾಡಿದ್ವಿ. ಹಾಗಾಗಿ ಇದು ವಿಶೇಷವಾಗಿ ಈಗ ಪ್ರಥಮದ ಮೊದಲನೆಯ ಒಂದು ಸಮಯ ಯಾವಾಗ ಅದನ್ನು ಒಳಗಡೆ ಬರ್ತೀವೋ ಅದು ಒಂದು ಪ್ರಥಮ ಸ್ಥಾನ ಅಂತ ಹೇಳ್ತೀವಿ. ಮೊಟ್ಟ ಮೊದಲಾಗಿ ನಿಮ್ಮ ಮನೆಗೆ ಒಂದು ಪ್ರಾರಂಭೋತ್ಸವದಲ್ಲಿ ಉದ್ಘಾಟನೆಯನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ರೆ ಈಗ ಮೊಟ್ಟ ಮೊದಲಾಗಿ ಈ ಮನೆಯಲ್ಲಿ ಆ ಸುಖ ಶಾಂತಿ ನೆಮ್ಮದಿ ಲಕ್ಷ್ಮೀ ಮನೆ సాంబార్ చెప్పినట్లు అక్షింతలు గడపకి వేసేసి మొక్కొని మేమంతా లోపలికి కుడికాలు పెట్టి లోపలికి వచ్చినాం అనమాట. నవధాన్యాలు కలుషము అన్నీ తీసుకొని ప్రతి ఒక్కటి తీసుకొని లోపలికి వచ్చేసినాం అనమాట. వచ్చేసి చూడండి అందరు ప్రతి ఒక్కరు వచ్చినాము. అంటే రాకలి అన్ని మొత్తం ఆ స్వామి వారి పాలు ఏమేమి చెప్పిన నవధాన్యాలు అన్నీ తీసుకొని కరెక్ట్గా వచ్చినాం అనమాట. అక్షింతలు వేసి లోపలికి ప్రతి ఒక్కరు వస్తున్నారు. ఇలా ఉన్నిందండి మా అక్క వాళ్ళ గృహప్రవేశం. అయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. కన్నడ కూడా యాడ్ అయిందండి, ఎందుకంటే స్వామివారు కన్నడ పూజ చేసినారు, కన్నడలో మంత్రాలు చదివినారు. అది కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బస్. ఇంకా ఇదైన తర్వాత పాలు పొంగించాను నేను. పాలు పొంగించాం, పాటలు పాడినారు. త్వరగానే పాలైతే పొంగినాయి. కామెంట్ అయితే చేసినారనమాట.
భాగ్యత లక్ష్మి బారమ్మ అనే సాంగ్ అయితే పాడినారు. పాలైతే పంపించినాము. చాలా మంది వచ్చినారండి. భోజనాలు అయితే బయట ఏర్పాటు చేసినాము. అంటే ఇది మార్నింగ్ టిఫిన్ అన్నమాట. ఇంకా పాలు పొంగేసిన తర్వాత షుగర్ వేసి స్వామి వచ్చి పూజ చేసేసి అందరికి పాలైతే వేసి ఇచ్చినారనమాట. స్వామి వచ్చి మళ్ళీ పూజ చేసినారు. నేనైతే దాన్ని వీడియో చేయలేదండి, కవర్ చేయలేదు. వచ్చండి పొంగుతుంది పాలు. వచ్చిందమ్మ లక్ష్మి అని క్లాప్స్ కొట్టేసినారు స్వామివారు. చాలా తమాషాగా పూజ చేసినారండి, నీట్గా కరెక్ట్గా చేసినారు అనిపించింది. చూడండి స్వామి వచ్చి పొంగుతానే షుగర్ వేయమన్నారు. మొత్తం పొంగిపోయింది. మంట తక్కువైతేనే షుగర్ వేసినాను. మళ్ళీ పూజ చేసేసి అందరికి ఇచ్చినారు అన్నమాట. ఇది తర్వాత పాలు పొంగిన తర్వాత లక్ష్మిని కలిసి స్థాపన చేసినారండి. దేవుని రూమ్లో పూజ అయితే చేపించినాము ఇంటి యజమానురాలతో. చూడండి పూజ ఏం చేసి ఆడపడుచులకంతా పసుపు కుంకుమ ఇప్పించినారనమాట. తర్వాత హోమానికి అయితే కూర్చున్నారు. నేను హోమం అయితే తీయలేదు, ఇంత చాలా అనేసి పూజ చేసిందంటే తీసినానంటే తెల్లారుజామున. ఇంకా మా అక్క వీళ్ళేనండి గృహప్రవేశం. మా అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు. మెమరబుల్ ఉందని వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను గైస్. చూడండి ఎలా అనిపించిందో. ఫొటోస్ కూడా షేర్ చేసుకున్నాను అనమాట, మెమరబుల్గా ఉందనేసి. ఎలా అనిపించింది అయితే కామెంట్ చేయండి గైస్. ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ లేటర్.